హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమళాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ బ్రెడ్‌తో గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. తొందరగా అయిపోతుంది. టేస్టీగా ఉంటుందండి. ఇది మన ఛానల్‌ని చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారు చేసుకున్నందుకు కావాల్సిన పదార్థాలు 5 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. 1 టీ స్పూన్ మైదా పిండి, 3 యాలకులు, తగినంత పాలు కలుపుకుందామండి. 1 కప్పు షుగర్ అండి. ఈ బ్రెడ్ పీసెస్కు చుట్టూ బ్రౌన్ కలర్లో బార్డర్ అనేది ఉంటుంది కదండి, అది కట్ చేశాను. అది పడేయద్దండి, వేస్ట్ చేయొద్దండి. లాస్ట్లో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ పెట్టుకొని ఇవి పీసెస్గా తుంచి ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందామండి. బ్రెడ్ని ఈ విధంగా గ్రైండ్ చేశానండి. ఇప్పుడు మనము ప్లేట్లో 1 టీ స్పూన్ మైదా పిండి ఉంది కదా, ఈ బ్రెడ్ పౌడర్ని కూడా దీనిలో యాడ్ చేస్తాను. కొద్దిగా వంట సోడా అండి, కొద్దిగా వేసి అంతా బాగా కలుపుకుందామండి. మైదా పిండి బ్రెడ్ పౌడర్ అంతా కలిసిపోవాలండి. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, కాంచి చల్లారిన పాలండి, ఇవి కొద్ది కొద్దిగా వేసి మనము కలుపుకుందాము. ఒకేసారి వేయకూడదండి, చూసుకొని మనం కలుపుకోవాలి. గోధుమ పిండిలాగా ఈ విధంగా కలుపుకున్నామండి. ఇప్పుడు దీన్ని 5 నిమిషాల సేపు మనం నానబెట్టుకుందాము. ఈ లోపల 5 నిమిషాల లోపల ఇది నానే లోపల చక్కెర సిరప్ అనేది మనము కాంచి పెట్టుకుందామండి. ముందుగా ఒక బౌల్ పెట్టాను. 1 కప్పు నిండా షుగర్ వేసానండి. మీకు కావాలా అంటే 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ వేసానండి. దీన్ని మనము లో ఫ్లేమ్లో కాసేపు మరగనిద్దాం. బ్రెడ్ పీసెస్కు చుట్టూ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా, అది మిక్సీలో గ్రైండ్ చేశానండి. ఈ విధంగా పొడి కొట్టి పెట్టుకున్నాను. షుగర్ సిరప్ తయారైపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి యాలక్కాయ కొట్టి వేసి పెట్టుకునేసాను. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్నాం కదా బ్రెడ్ది, అది ఈ షేప్లో తయారు చేసుకున్నానండి. అన్నీ ఇదే విధంగా మనము తయారు చేసుకున్నామండి. అన్నీ ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు బ్రెడ్కు చుట్టూ బ్రౌన్ కలర్ ఉంది కదా, అది గ్రైండ్ చేసి పెట్టాం కదా, ఒక్కొక్క పీసెస్ని దీంట్లో మనము అద్ది పెట్టుకుందామండి. ఈ పౌడర్లో ఈ విధంగా అన్నీ ఇదే విధంగా మనము కలిపి అద్ది పెట్టుకోవాలండి. అన్నీ ఇదే విధంగా పౌడర్లో అద్ది పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, లో ఫ్లేమ్లో పెట్టాను. ఇది ఒక్కొక్కటిగా వదులుకుందామండి. మనము విధంగా కాల్చానండి లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి, లో ఫ్లేమ్లో పెడితే చక్కగా కాలాయండి. కాల్చి పెట్టాం కదా, ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో ఇవి వేసి పెట్టుకుందామండి. ఇప్పుడు 1 టీ స్పూను నెయ్యి తీసుకున్నానండి, అది వేడెక్కింది. జీడిపప్పు వేయించుకుంటున్నా. జీడిపప్పు వేయించుకున్నాం కదా నెయ్యిలో, అది కూడా ఇందులో వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ నెయ్యిలోనే పౌడర్ కొట్టి పెట్టుకున్నాం కదా, అది ఊరికే వేడి చేద్దామండి. దీన్ని ఊరికే నెయ్యిలో వేయించానండి. ఈ పౌడర్ని చాలండి ఆఫ్ చేసేసి ఇది కూడా ఇందులో వేసుకుంటున్నానండి. తినేటప్పుడు మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. అయిపోయిందండి, ఎంతో సింపుల్ అండి. స్పెషల్గా బ్రెడ్ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం మీకు చూపించాను కదండి.
ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన ఇంటికి మనకు తినాలనిపించినా మన పిల్లలకి పెట్టాలన్నా ఎంతో సింపుల్ అండి, తొందరగా అయిపోతుందండి. 3 days నిలవ ఉంటుందండి. హ్యాపీగా తినొచ్చండి. సూపర్ టేస్ట్ అండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.